కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన తాజా వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. 16 సార్లు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కృతజ్ఞత లేని చర్య అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ను కంపెనీ అంటున్న జీవన్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ తప్ప మరెవరూ ఉండని కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎలా చేరుతున్నారని ఆయన అన్నారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిన కేసీఆర్ను నిలదీయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండి 14 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి ఈరోజు ఈ స్థాయిలో జీవన్ రెడ్డి గారు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని మర్చిపోయి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, అదేవిధంగా పార్టీ గురించి, ప్రభుత్వం గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. నీదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో, ఈరోజు జీవన్ రెడ్డి గారు కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరబోతున్నారని ఒక విషయాన్ని వారు మర్చిపోయినారు. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సొంత కూతుర్నే ఉపేక్షించకుండా బయటికి వెళ్ళగొట్టి ఆ కంపెనీలో కేవలం ఇద్దరు ఉంటారు, కేటీఆర్, కేసీఆర్. అసొంటి ఒక కంపెనీలో మీరు చేరుతూ ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు మేడిగడ్డ రిపేరు చేయకపోతే రేవంత్ రెడ్డి గారిని రైతులు ఉపేక్షించారని చెప్పి మాట్లాడుతారు. కాళేశ్వరము కూలేశ్వరం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సోపతి బట్టి ఆయన పార్టీలో చేరి మేడిగడ్డ బ్రిడ్జి రిపేర్ చేయడంలోని రైతులు క్షమించారని చెప్పి మీరు మాట్లాడుతారు. అంటే ఏ స్టేజ్కి జీవన్ రెడ్డి గారు ఈరోజు దిగజారిపోయారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరికతోటి మీ యొక్క రాజకీయ చరిత్ర, మీ యొక్క మొత్తము మీ గత ఏదైతే 40-50 ఏళ్ళ మీ చరిత్ర మొత్తం కూడా భూస్థాపితం అయిపోయిందని చెప్పి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఈరోజు జగిత్యాల ప్రజలు కూడా మీరు తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది.